పెద్దపల్లి జిల్లా మంత్రి చౌరస్తాలోని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న ప్రజలతో కాసేపు సరదాగా మాట్లాడుతూ అక్కడే ఉన్న ఓ పాన్ షాప్ లో శ్రీధర్ బాబు, వంశీకృష్ణ స్వీట్ పాన్లు తిని ప్రజలతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో ప్రజలు భాగస్వాములు అవుతామని, కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని, ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో 6 గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తోందని, 3 నెలల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తుందని, ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వ పరిపాలనకు కొంత స్తబ్దత ఏర్పడిందని, ఓటర్ల సరళిని చూస్తే పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుందని ఆయన అన్నారు. మార్పులో మేము భాగస్వాములు అవుతామని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తూ ఉంది. కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున వారు మొగ్గు చూపుతూ ప్రభుత్వం గ్యారెంటీల విషయంలో, పరిపాలన విషయంలో ప్రజలకు ఏదో మేలు చేయాలనే తపనతో ముందుకు నడుస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. 3 నెలలు పూర్తి స్థాయిలో పరిపాలన యంత్రాంగాన్ని, దాని తదుపరి ఎన్నికల కోడ్ సందర్భంలో పరిపాలన కొద్దిగా స్తబ్దత ఏర్పడ్డా ఉన్న కొద్ది సమయంలోనే 3 నెలల కాల సమయంలోనే